5 నెలల నుండి నిరాధార ఆరోపణలతో జైల్లో ఉండి నేడు సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్ మంజూరు వందన అంతిమంగా న్యాయమే గెలిచి కడిగిన ముత్యంలా కల్వకుంట్ల కవిత బయటకు వస్తుందని జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద స్వీట్ల పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తొలి జడ్పీ చైర్పర్సన్ ద్యావ వసంత సురేష్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ న్యాయమే గెలుస్తుందని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్సీది కవితదే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకురాలు చైత్యాలకు ఉన్నట్టయితే ఇంకా అభివృద్ధి అనేది పేదల అన్నం తినే వాళ్ళు వాళ్ళ దూకపల్లిలో డబుల్ బెడ్రూమ్లు అయినాయి అని అంటే అది కవితక్క కృషి వల్లనే 4,500 ఇళ్ళు దాదాపు 10,000 మరి చాలామంది కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండి మరి అన్నం తింటూనే కవితక్క వారి చొరవతోటి అయినా తప్ప ఇంకెవరితోటి రాలేదు. మరి అదేవిధంగా చాలా వరకు రోడ్లు కావచ్చు, ఏ అభివృద్ధి తీసుకున్నా కూడా అది కవితక్క వారి వల్లనే జరిగింది. కాబట్టి మరి స్వచ్ఛందంగా అందరూ కూడా అభిమానంతో వారి రాక కోసం అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటే వల్ల దేనితో రావడం నిజంగా కూడా సంతోషకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఓటుకు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ తోటి కుమ్మక్కారు, బీజేపీలో ఉన్న నాయకుడేమో కాంగ్రెస్ తోటి కుమ్మక్కారు, ఎవరితోటి కుమ్మక్కు రాలేదు. తెలంగాణ రాష్ట్రాన్నే ఒట్టి చేతితో ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఒక బిడ్డ 6 నెలల వల్లే జైల్లో ఉంటుందంటే ఏ నాయకుడు మరి ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కుమ్మక్కు కావాలనుకుంటే ఒక చిల్లర గొల్లర మాటలు కాంగ్రెస్ బీజేపీలు ఎవరైనా మానుకోవాలి. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఒక కవితకు చేపట్టడం జరిగింది. ఏదేమైనా కూడా న్యాయమే గెలిచింది అని చెప్పేసి తప్ప